ఫ్రెండ్స్ చేపల కర్రీ ఎలా చేసుకోవాలండి నేను వీడియోలో చూపెడుతున్నాను ఫ్రెండ్స్. చేపలు ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి బాగా క్లీన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పసుపు ఉప్పు కారము MDH మసాలా పొడి వేసి లైట్గా ఒక 20% వరకు నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నేను వీడియోలో ఎలాగైతే చూపెడుతున్నాను అలా మీరు చేసుకొని నాకు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న స్పూన్తో కొంచెం జీలకర్ర ఇది లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలాకి నేను అల్లము వెల్లుల్లిపాయ ఉల్లిపాయ గసగసాలు జీలకర్ర గరం మసాలా సామాన్లు అన్నీ ఒక్కొక్క 2 యాలకులు 2 దాల్చిన చెక్క 2 ఇంచీలు లవంగీలు 2 ఇంచీలు స్టార్ పువ్వు బాదం పప్పు ఎండుమిర్చి వేసి నేను మసాలా అనేది నేను ప్రిపేర్ చేసిన కానీ టమాటాలు అన్నీ వేసి గ్రేవీ చేసుకొని మిక్సీ పట్టుకొని ఫస్ట్ ఉంచుకోవాలి మనం. నేను ఎలాగైతే నేను చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి. ఈ స్టవ్ ఏంటంటే కొంచెం కరెంట్ స్టవ్ మీద కొంచెం లేట్గా కుక్ అవుతుంది కానీ అదే గ్యాస్ మీద అయితే వెరీ ఫాస్ట్గా కుక్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రై అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. మనం ఇందులోని మనం గ్రేవీ చేసుకున్న మసాలా అంతా ఇందులో వేసుకున్న తర్వాత మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సాల్టు కారము ఫిష్ మసాలా MDH ఫిష్ మసాలా అన్నీ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి తర్వాత నెక్స్ట్ ఇందులోనే పొడుగ్గా అటు ఇటు కట్ చేసుకున్న బెండకాయలు ఫుల్ బెండకాయలు ఫ్రెండ్స్, దాన్ని నేను కటింగ్ చేయకుండానే వేస్తాను. ఇందులోనే మామిడి ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వీడియోలో చూపెట్టినట్టుగా గ్యాస్ కాదు కదా ఫ్రెండ్స్, కరెంట్ స్టవ్ ఫ్రెండ్స్. ఇక్కడ న్యూజిలాండ్లో కరెంట్ స్టవ్వే వాడతారు ఫ్రెండ్స్. గ్యాస్కి ఎవరు కొన్నా ప్రిఫరెన్స్ ఇవ్వరు, ఎందుకంటే వుడ్ హౌస్లు కాబట్టి మనకి ఈ కరెంట్ స్టవ్ మీద అనేది మనం వండుకోవాలి ఫ్రెండ్స్. ఓన్ హౌస్లు ఉంటే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మనది ఓన్ హౌస్ కాదు కాబట్టి మనం ప్రస్తుతానికి రెంటెడ్ హౌస్లో ఉన్నాం కాబట్టి మనం ఓనర్స్ కొన్నా ఒప్పుకోరు అసలు. చూడండి ఫ్రెండ్స్ అది దగ్గరికి ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం అలాగా మీకు వీడియోలో కనబడకపోవచ్చు, ఇక్కడ ఉడుకుతున్నట్టుగా చూసారా ఫ్రెండ్స్ బబుల్స్ వస్తున్నాయి. అలా ఉడికేటప్పుడు మనం దీనికి తగినంత కారం వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీరు మీ చేపల పులుసు తగ్గట్టు కారం వేసుకోండి. మేము ఎక్కువ కారం మా ఆయనగారు తినరు కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను కారం, అంటే మా కూరకు సరిపడగా నేను కారం వేస్తున్నాను. ఇందులోని నేను 2 స్పూన్ల వరకు కారం వేసాను ఫ్రెండ్స్. మీకు మీరు తగినంతగా ఎంత అయితే 2 స్పూన్ల వరకు నేను కారం వేసాను. ఈ కారం అనేది బాగా అలా పట్టి ఫ్రై అయిన తర్వాత నేను చింతపండు రసం అనేది వేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అలా బాయిల్ అవుతూ ఉంటుంది. మనం ఈలోపు మన చింతపండు రసం అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్,
అది మనం వేసామనుకోండి, అది ఫుల్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఫిష్ పీసెస్ వేసిన తర్వాత చూడండి ఎలా ఉడుకుతుందో. కర్రీ అనేది ఇలాగా దగ్గరికి ఉడికి ఆయిల్ తేలే వరకు మనకు ఒక్కొక్క 5 నిమిషాలు ఉంచామనుకోండి ఫ్రెండ్స్, కర్రీ అనేది గొప్ప టేస్ట్గా వస్తుంది. మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందండి నాకు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. ఈ ఒక్కరోజే ఫ్రెండ్స్ మీద కుకింగ్, సోమవారం నుంచి ఇంకా గ్యాస్ మీద కుక్ చేసుకుంటాం. వానరు చికెన్కి వచ్చేటప్పుడు తీసుకొని వెళ్ళిపోవాలి. ఎవరైనా హౌస్లో పెట్టి మనం ఉంచుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అసలు 1 అవర్కి గ్యాస్ అనేది 1 అవర్ ఫ్రెండ్స్. ఓన్ హౌస్ అవుతేనే మనం గ్యాస్ అనేది మనం వాడాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆ హీట్కి బాగా ఆయిల్ అనేది ఎలా తేలికొచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది మీకు కనబడుతుందా? చుట్టూ మొత్తం ఆయిల్ అనేది ఇలా చేసేటప్పటికి మనం చింతపండు రసం అనేది మనం వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చింతపండు రసం అనేది నా చేపలకు తగ్గట్టుగా నేను తీసుకున్నాను. మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీ చింతపండు తీసుకొని మీ పులుపు కారాలు అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు వేసుకున్నారనుకోండి ఫ్రెండ్స్, వీడియోలో చూపెట్టినట్టు మీరు చేసుకోండి ఫ్రెండ్స్. చేసి ఎలాగొచ్చిందండి నాకు కామెంట్ రూపంలో మీరు చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం పులుసు మరిగిన తర్వాత కొన్ని చేపల కర్రీ ఎలాగొచ్చిందండి నేను చూపెడతాను ఫ్రెండ్స్. కొంచెం ఒక 5 మినిట్స్ ఇలా మరిగేటప్పటికి మనం అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిష్ మసాలా అనేది నేను చేపల తగ్గట్టుగా ఎన్ని చేపలు అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎన్ని చేపలకి నేను తెచ్చిన చేపలు 5 కిలోల చేపలు ఫ్రెండ్స్. 5 కిలోలకి నేను కిలో వరకు ఉంచి మిగిలిన 4 కిలో కూడా నేను వండేస్తాను ఫ్రెండ్స్. మీరు మీ చేపలు తగ్గట్టుగా ఎంత అనేది చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపి 1 స్పూన్ వేసాను ఫ్రెండ్, ఒక 2వ స్పూన్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్ల వరకు నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు నేను చేపలు అనేది యాడ్ చేస్తాను. చేపలు కరివేపాకు మొత్తం అన్నీ ఒక్కటే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత గ్యాస్ అనుకోండి ఫ్రెండ్స్, వెరీ ఫాస్ట్గా అవుతుంది ఇది. గ్యాస్ కాదు ఫ్రెండ్స్, కొంచెం స్లోలీగా అవుతుంది ఫ్రెండ్స్. నేను బెండకాయలు అయితే మజ్జిగ కట్ చేయకుండానే బెండకాయ పలంగానే వేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టు కటింగ్ చేసుకొని వేసుకోవాలనుకుంటే కటింగ్ చేసి వేసుకోవచ్చు. లేదు అనుకున్నట్టుగా అయితే మీరు అలాగ ఫుల్గా వేసుకుంటానంటే ఫుల్గా కూడా మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అనేది నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు అనేది ఇలాగ 2 పెద్దగా కరివేపాకు రమ్మలనుకోండి, నేను మధ్యకి 2 ముక్కలు చేసి దాన్ని నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలాగ నచ్చితే లీవ్స్ వేసుకోవాలనుకుంటే ఆకులు అనుకుంటే ఆకులే వేసుకోండి. లేదు మాకు ఇలా కావాలంటే ఇలా కూడా మీరు వేసుకోవచ్చు. ఒక్క చుట్టు మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందండి నాకు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. నేను 2 కరివేపాకు పెద్దగా ఉన్నవి తీసుకొని కట్ చేసి మధ్యకి నేను వేసాను ఫ్రెండ్స్. మీరు కర్రీ అనేది ఎలాగొచ్చింది ఏంటి అనేది మీరు చూసి మీరు నాకు చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం బాయిల్ అవుతే నేను కొంచెం ఫ్రిషెస్ యాడ్ చేసేస్తాను. చేప ముక్కలు అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఏమో అనుకోకండి.
ఈరోజు ఈవినింగ్ నేను ప్యాకింగ్ షోకి వెళ్తాను ఫ్రెండ్స్, న్యూజిలాండ్లోని. ప్యాకింగ్ షో అనేది ఎలా ఉంటుంది, ఏంటి రేట్లు ఎలా ఉంటాయి, అవన్నీ మీకు వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇంకా మీకు న్యూజిలాండ్లో ఏ రేట్ కావాలనేది మాకు కామెంట్ రూపంలో తెలిపితే మేము ఏ లొకేషన్కి వెళ్ళేటప్పుడల్లా నేను మంచి మంచి లొకేషన్కి వెళ్ళేటప్పుడు నేను వీడియోలు చేసి నేను పెడతాను ఫ్రెండ్స్. నేను ఈరోజు ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. ఫిష్ మార్కెట్ నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాను. సెకండ్ టైం వెళ్ళేటప్పుడు మళ్ళీ నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొంచెం మరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం బబుల్స్ వస్తే మనం యాడ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. నేను ఒక్క చుట్టూ గరిటె పెట్టి కలుపుతున్నాను. చేపలు వేసిన తర్వాత కొన్నా ఎప్పుడు కొన్నా మనం గరిటె పెట్టి కలపకూడదు ఫ్రెండ్స్. ఈ అంచులు పట్టుకొని ఇటంచు అటంచు పట్టుకొని ఇలా కుదిపితే సరిపోద్ది ఫ్రెండ్స్. మన చేపలు వేసిన తర్వాత ఎప్పుడు కొన్నా గరిటె పెట్టి కలపకూడదు. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో మీకు ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలండి నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు డిఫరెంట్ ఫుడ్స్ అన్నీ నేను చూపెడతాను ఫ్రెండ్స్. కొంచెం స్లోలీగా అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం బాయిల్ అయింది అనుకోండి బాగుంటుంది. నేను ఫుల్ ప్రాసెస్ అంతా తీసిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నేను చేపలు వేసిన తర్వాత నేను ఇంకో మళ్ళీ వీడియో తీసిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ మాట్లాడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.